అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 13వ వచనం. తానున్న స్థితిలోనే ఉండాలని ఎవరు కోరుకోరు. తామున్న స్థితి నుండి పైకి రావాలని ప్రయాసపడుతుంటారు. ఒక మొక్క వర్ధిల్లాలి అంటే మొదటగా అది నాటబడాలి, నీరు పోయబడాలి. అప్పుడే ఆ మొక్క వృక్షమై మంచి ఫలాలిచ్చే చెట్టుగా మారుతుంది. ఒక విశ్వాసి తన జీవితంలో వర్ధిల్లాలంటే మొట్టమొదటగా దేవుని మందిరములో అతడు నాటబడాలి. అంటే క్రమము తప్పక దేవుని మందిరమునకు వెళ్ళాలి. అక్కడ దేవుని వాక్యం అనే నీళ్ల ద్వారా పోషింపబడి బలపడి ఫలించగలుగుతాడు. ఆ ఆశీర్వాదముతోనే బయట కూడా అన్ని విషయములలో వర్ధిల్లుతాడు. అందుచేత దేవుని 4వ ఆజ్ఞ ప్రకారముగా దేవుని మందిరమునకు క్రమము తప్పకుండా వెళ్ళి ఆరాధించాలి. అలా ఆత్మలో వర్ధిల్లునట్లు దయచేయమని ప్రార్థనలో మనమందరము దేవుని వేడుకుందాము. ప్రభువా, మీ వందనాలు తండ్రి. మేము కూడా మీ మందిరంలో నాటబడిన వారై వర్ధిల్లునట్లుగా మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాం. ఒక మొక్క ఎలాగో నీళ్ల వలన పోషింపబడి చక్కగా బలపడి ఫలించగలుగుతుందో మేము కూడా మీ మందిరములో మీ వాక్యము ద్వారా బలపడి 30దంతులుగాను 60దంతులుగాను 100ంతులుగాను ఫలించినట్లుగా మీ కృప మాకు అనుగ్రహించమని, ఈ వాక్యము వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనకు తోడేయునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరం.